డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత డబుల్ స్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రామ్ హీరోగా తెరకెక్కిన స్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ స్మార్ట్ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. ఒక రకంగా పూరి జగన్నాథ్ కి ఇది మరొక సెట్ బ్యాంక్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందే భారీ బిజినెస్ జరుపుకుంది. ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి ఈ సినిమా మొత్తం థియేటర్ హక్కులను 60 కోట్లకు కొనుగోలు చేశాడు. కానీ ఇప్పుడు ఆయన భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిజంగా నిరంజన్ రెడ్డి హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని భారీగానే లాభాలు పొందారు. ఆ నమ్మకంతోనే ఆయన మరిన్ని సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో పూరి తనతో ఒక సినిమా చేస్తానని ముందే మాటిచ్చాడట. అందుకే డబుల్ స్మార్ట్ హక్కులు కొనుగోలు చేశాడట నిరంజన్ రెడ్డి. కానీ ఎంత కాదనుకున్నా ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం డబుల్ స్మార్ట్ వల్ల దాదాపు 40 కోట్ల రూపాయల వరకు నష్టపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం పూరి నిరంజన్ రెడ్డి బ్యానర్లో ఒక సినిమా చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. తేజ సజ్జా హీరోగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ కాంబోపై క్లారిటీ రానుందని తెలుస్తోంది. హనుమాన్ వంటి హిట్ తర్వాత మిరాయ్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. మరి పూరితో సినిమా ఎప్పుడుంటుందో చూడాలి.